Merry Christmas. క్రీస్తుని సన్నిధిలో ఆనంద గీతమునే పాడదా క్రిస్మస్ సంతోషముగనే కీర్తించే సన్నిధిలో దూతలతో గొల్లల నాట్యాలతో పులకించే జన్మించే స్తోత్రాలతో నాట్యాలతో మించెను నే పాడేలలో గనే కీర్తించెద క్రీస్తు ప్రభు వచ్చెను నరుడకుడు జన్మించెను మన పాప భారం దిగి వచ్చెను ప్రభు వచ్చెను నరుడై పుట్టెను రక్షకుడు జన్మించెను మన పాప భారం తొలగింపను ఈ భూమికే దిగి వచ్చెను వాళ్ళతో గొల్లల పులకించెను రక్షకు దూతల స్తోత్రాలతో గొల్లల ఉడనే పులకించెను రక్షకుడే జన్మించెను గీత నే పాడదా క్రీస్తు సంతోషముగనే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి బంగారు సాంబ్రాణి బోళములు ప్రభు యేసున కర్పించిరి దర్శించిరి
నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు పరలోకమునే విడిచెను పాపి నన్ను కరుణించెను పసివాడిగా పుట్టెను పశుల తొట్టిలో వింటగా పరలోకమునే విడిచెను పాపి నన్ను కరుణించెను పసివాడిగా పుట్టెను పశువుల తొట్టిలో వింటగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగనిచ్చి బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగనిచ్చెను బ్రోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నాకై పుట్టిన రోజు నాకై పుట్టిన రోజా గుండె నిండగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ చేరలు రండి సర్వజనాంగమా సంతసమందుమా చెంత చేరలు రండి సర్వజనాంగమా సంతసమందుమా పిల్లలకు శుభవార్త నా దివసం ఖ్యాతి మీరగా వారు యేసుని గాంచిరి స్తుతులనరించిరి ఖ్యాతి మీరగా వారు యేసుని గాంచిరి స్తుతులనరించిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా చక్కగా వేచిరి కానుకలిచ్చిరి పురమున చొచ్చిరి కానుకలిచ్చిరి చింతలే చింతగను బెత్లెహేమందునా సర్వజనాంగమా సంతసమందుమా చెంత చేరలుమా సంతసమందుమా కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున
సంతసముందుమా రండి సర్వజనాంగముందుమా పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను దాపు చేరిన వారికి కడు భాగ్యము మోక్ష భాగ్యము దాపు చేరి భాగ్యము మోక్ష భాగ్యము చింతలేనిక యేసు కూర్చొని చింతగను బెత్లెహేమందునా సంత చేరను రండి సర్వజంత సమందుమా. చప్పట్లు అయితే కొట్టడం కదా. సో చప్పట్లు కొడితే మనం అందరం కూడా అంటే మీరు మాతో పాటు మా సంతోషంలో పాల్గొంటున్నట్లు కదా. ఎవరైనా సరే చనిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది కదా కదా. అట్లాగే అనమాట సంతోషంలో మనము చప్పట్లు కొడుతున్నప్పుడు మీరు మాతో పాటు మా సంతోషంలో మీకు పాల్గొంటున్నట్టు. కరుడు ఆలోచండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తనకు సాటైన తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసమై సజీవుడై లేచిన వాడతడు మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసము సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. ఒక్క ఇంగ్లీష్ పాట పాడదాం.
Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Savior reigns. Let men their songs employ, while fields and floods cross hills and plains. Repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy. He rules the world with truth and grace, makes the nations grow, the glories of his righteousness, and wonders of his love, and wonders of his love, and wonders of his love. హల్లెలూయా. చక్కని పాటలు పాడే దేవుని స్థుతించిన ప్రజలందరికీ దేవుని పెట్ట స్థుతులు చెల్లిస్తున్నాను. వారిని గురించిన కాక ఇప్పుడు ముఖ్యమైన వర్తమానాలకు వస్తున్నాం. మన మధ్యన ఉన్న పేటి బ్రదర్ని ఆహ్వానించి ఆయన్ని ఈ వర్తమానాన్ని అందించవలసిన కోరుతున్నాను. థ్యాంక్స్. అందరం చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు చదువుతాను. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు ఎవరైనా చదువుతారు? పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి లూకా సువార్త మొదటి వచనం ఆరంభం. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళేది. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తెట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచును. దేవుని వాక్యం దీవించును. థ్యాంక్ యూ అక్క. ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలు అర్థం చేసుకున్నటకు, ఆలోచించుటకు, చక్కని తీర్మానం తీసుకున్నటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. సో ఈ సమయంలో మీతో కలిసి కొన్ని మాటలు ధ్యానం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నకి అక్కడికి కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే నేను మీతో మాట్లాడతాను. ఆమె పేరు తర్వాత చెప్తాను, కానీ భారతదేశంలో గాన కోకిల అని పిలుస్తారు.
సుమారు ఆమె 1,00,000కు పైగా పాటలు పాడింది. ఒకరోజు తన చివరి దినాల్లో హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఇంకొక 15 days చనిపోతానన్న. అప్పుడు ప్రముఖ వార్తాపత్రికలు, ఇండియా టుడే కావచ్చు, హిందూ కావచ్చు, ఇలాంటి వార్తాపత్రికలు వెళ్ళి ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు చాలా చెప్పింది. బట్ నేను ఒక 4-5 మాటలు గూగుల్ని సెర్చ్ చేసి మీకోసం తీసుకొచ్చాను. ఆమె ఏం చెప్తా ఉందంటే, నాకు నా కారు గ్యారేజ్లో అతి ఖరీదైన కారు ఉంది, కానీ నేను ఇక్కడ వీల్ చైర్ మీద తిరుగుతా ఉన్నాను. నా వార్డ్రోబ్లో అంటే బీరువాలో అతి ఖరీదైన చీరలు, కట్టిన చీర కట్టకుండా కడితే 6 సంవత్సరాల పాటు కట్టుకోవచ్చు, కానీ ఈరోజు నాకు ఒక పాత గౌను తొడిగి వైద్యం చేస్తా ఉన్నారు. నేను ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కటం దిగటం, నా చుట్టూ బహుజన సమూహం. ఈరోజు నేను స్ట్రెచ్చర్ మీద ఒక గది నుంచి వేరొక గదికి మూవ్ అవుతా ఉన్నాను. మూడవదిగా, నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే నాకు 2 టీములు ఉంటాయి. ఒక డ్రెస్సింగ్ టీము, రెండోది మేకప్ టీము. ఆ 2 టీములు కూడా ఫారెన్ నుంచే వస్తారు. వాళ్ళు వచ్చి సరిగ్గా కొన్ని గంటల పాటు నన్ను మేకప్ చేసిన తర్వాత కొన్ని లక్షల అమౌంట్ వాళ్ళు నా చేతి నుంచి తీసుకుని వెళ్తారు. ఈరోజైతే నాకు చల్లని నీళ్ళతో నా ముఖం అద్దుతా ఉన్నారు, నా హెయిర్ రాలిపోతా ఉంది. ఆమె ఎవరో కాదు, మన భారతదేశంలో అనేక మంది ఇష్టపడుతున్న, కొనియాడబడుతున్న, గాన కోకిలగా పిలువబడుతున్న, భారతరత్న అనే అవార్డుతో సత్కరించబడిన లతా మంగేష్కర్. ఇవన్నీ చెప్పి ఆమె ఏం చెప్తా ఉందంటే, ఇవన్నీ చేశాను కానీ నేను చనిపోయే రోజు ఈ టైం కల్లా నాకేందో నా హృదయంలో వెలితి నన్ను ఆవరించి ఉంది. అంటే సంపూర్తిగా ఉన్నటువంటి సంతోషాన్ని నేను అనుభవించకుండానే నేను వెళ్తా ఉన్నాను అని ఇంగ్లీష్లో ఏం చెప్పిందంటే, ఐ హ్యావ్ ఏ డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ అని చెప్తాను. ఐ హ్యావ్ ఏ డిస్సాటిస్ఫైడ్ లైఫ్, నాలో అసంతృప్తి దాగి ఉంది అని చెప్తాను. రైట్. ఒకసారి బ్లైజ్ పాస్కల్ అనేటువంటి వ్యక్తి, ఆయన చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఫిజిక్స్లో ఫేమస్ సైంటిస్ట్. ఈరోజు లారీలు, బస్సులు, కార్లు, ఏరోప్లేన్స్, ట్రైన్స్ నడుస్తూ ఉన్నాయంటే హైడ్రాలిక్ మెషిన్స్ గురించి ఆయన బాగా రీసెర్చ్ చేసి చేశాడు. ఆయన ఒకరోజు ఆ గుర్రపు బండి మీద వెళ్తా ఉంటే ఆ చెక్కతో కూడినటువంటి బ్రిడ్జ్ మీద మూవ్ అవుతా ఉన్నప్పుడు ఒక చెక్క ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి రిమూవ్ అవుతాను. అప్పుడు ఆ గుర్రపు బగ్గి వేలాడుతూ ఉంటాం. అప్పుడు దాకా భయము గురించి, దేవుని గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఆ రోజు ఏం చెప్తా ఉంటాడంటే, అయ్యో నాకు భయం వేస్తూ ఉంది, నేను నదిలో పడిపోయి చనిపోతానేమో, నన్ను ఎవరైనా కాపాడగలరా అని అంటాడు అన్నమాట. నేను 2 వ్యక్తులు ఎందుకు తీసుకొచ్చానంటే మీ ముందుకి, వాస్తవంగా లతా మంగేష్కర్ అనగానే పలుకుబడి, డబ్బు, స్టేటస్, అందం, అనేక మందిలో ఫేమ్, కీర్తి ఉన్నటువంటి వ్యక్తి. చివరికి ఆ మాట్లాడిన మాట ఏంటంటే, ఐ హ్యావ్ ఏ డిస్సాటిస్ఫైడ్ లైఫ్ ఇన్ మై లైఫ్, ఐ నీడ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పింది. పాస్కల్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఆయన సైంటిస్టు, ఆయనకు అవార్డ్స్ మీద అవార్డ్స్, బుక్స్లలో విపరీతమైన జ్ఞానం, సొసైటీ అంతా ఆయన పెట్టిన ప్రిన్సిపుల్తోనే నడుస్తూ ఉంది. ఆయన ఒకరోజు ఏం చెప్తాడు ఆయన అంటే, నా హృదయంలో కూడా ఎక్కడో శూన్య ప్రదేశం ఉంది, ఆ శూన్య ప్రదేశాన్ని బట్టి నాకు భయం వేస్తూ ఉంది. ఆ శూన్య ప్రదేశము అవసరమైన మెటీరియల్తో, సంతృప్తితో కూడిన మెటీరియల్తో ఫిల్ అయితే ఐ హ్యావ్ నో ఫియర్, నాకు భయం ఉండదు కదా అని ఆయన చెప్తా ఉంటాడు అన్నమాట. రైట్. సో ఈ 2 విషయాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్రతి మనిషి
ప్రయాణం చేస్తూ ఉన్నాడు కానీ ఎక్కడో ఒంటరితనము, ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తితో కూడిన జీవితంతో కొనసాగుతా ఉన్నాం. మనము అనుకోవచ్చు, మనకి ఇన్ని ఉన్నాయి కదా, మనకు సాటిస్ఫాక్షన్ లేకపోవటం ఏంది, మనకి ఇంతమంది చుట్టూ ఉన్నారు కదా, మనకు భయం ఉండటం ఏంది అని అనుకోవచ్చు మీరు. రీసెంట్గా మా ఇంట్లో ఒక చిన్న పాంపిల్ వచ్చింది. జస్ట్ అది కారు పెట్టేటటువంటి ప్లేస్ వచ్చినప్పుడు మా వీధిలో లేకపోతే మా షిరిడి సాయి నగర్లో ఉన్న వాళ్ళందరూ కనీసం ఒక 20 మంది వచ్చారు, కానీ భయంతో వణికిపోతా ఉన్నారు. మరి ఇంతమంది జనం ఉన్నారు కదా, భయంతో వణికిపోవాల్సిన పని ఏంటి? అసలు ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భయానికి కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, భయము పక్కవాడిని బట్టి పోయేదు, లేకపోతే మనకున్నటువంటి స్టాటస్ని బట్టి పోయేదు, లేకపోతే కలిగినదో కాదు. కానీ భయం అని అంటే ముందు ఏమి జరగబోతా ఉంది, నాకు మరుసటి గంటలో నా జీవితంలో ఏం జరగబోతా ఉంది, మరుసటి రోజు నా జీవితంలో ఏం జరగబోతా ఉంది, మరుసటి నెలలో నా జీవితంలో ఏం జరగబోతా ఉంది. మన భారతదేశ సంప్రదాయంలో చూస్తే నిన్న ఏదైనా ఒక కీడు కలిగే మాట కనుక మనం మాట్లాడితే వెంటనే మనకి షట్ యువర్ మౌత్, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. అలా ఎందుకు? నిన్న నేను, నా భార్య, నా కొడుకు బండి మీద వెళ్తామంటే ఈ సడన్గా ఈ వెహికల్ వచ్చి కుదిరితే ఏమైంది డాడీ అని అన్నాడు. అనేసరికి మా ఆవిడ అనుకుంటే షట్ యువర్ మౌత్, అసలు మనం మూవ్ అవుతున్నప్పుడు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చా అని అంటారు. అసలు ఎందుకు ఆమె అలా అన్నది అంటే, ప్రతి ఒక్కరి హృదయంలో శూన్య ప్రదేశం ఉంది. ఆ శూన్య ప్రదేశాన్ని బట్టి తన హృదయంలో ఒంటరితనాన్ని కలిగి ఉంటాడు. తాత్కాలికంగా తన శూన్య ప్రదేశంతో మూవీకి వెళ్ళటం ద్వారా, పాటలు వినడం ద్వారా, తోటి వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఫీల్ చేసుకుంటాను, కానీ అది కంప్లీట్ సాటిస్ఫాక్షన్. పుష్ప 1 కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తే పుష్ప 2 వచ్చేది కాదు. పుష్ప 1 కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అంటే హృదయంలో ఆ వెలితి మొత్తం అది ఫిల్ చేస్తే, సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వగలిగితే పుష్ప 2 వచ్చేది కాదు. పుష్ప 2 వచ్చిందంటే పుష్ప 2 మనం ఫిల్ చేయలే. మా పిల్లలు చెబుతున్నారు, దాని కింద ఏదో పుష్ప 2 ఎండ్ అయిన తర్వాత ట్రాక్ ఏదో పెట్టిండంట. అంటే సార్ పుష్ప 3 కూడా వస్తుంది సార్ అని ఆ 7th క్లాస్లో ఉన్నటువంటి NCH వేదవ్యాసని బాబు చెప్తా ఉంటాం మన ఎక్స్కర్షన్ వెళ్తామంటే. అంటే మన హృదయము సంతృప్తితో, సమాధానంతో, ఆశ్చర్యమైన ప్రేమతో నిజంగా నిండి ఉండలేదు. కాబట్టి మనకి క్రిస్మస్ అవసరం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అక్క ఈ మాటలు చదివినప్పుడు 3 మాటలు చదివి వినిపించారు. భయపడిరి, సర్వోన్నతమైన స్థలము, ఆయనకి ఇష్టలు, సంతోషము అనే మాటలు చదివి ఈ పారాగ్రాఫ్ మొత్తం మీరు ఎప్పుడన్నా సరదాగా ఉన్నప్పుడు చదవండి. ఎందుకు ఆ విషయాలు చదవాల్సి వచ్చింది అని అంటే, ఒకసారి నేను ఇంకొక 2 భాగాలు చదివి మీకు వినిపించాలని ఇష్టపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో ఈ 13 నుంచి 16 వచనాల దాకా మనిషి నిర్మాణం గురించి రాయబడింది. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో 13 నుంచి 16 వరకు కూడా చూసి జాగ్రత్త చూస్తే, నా అంతరింద్రియం చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసిదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 16 వచనం చదవండి. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. థ్యాంక్స్. చూస్తే ఈ మాటలు చూస్తే, పిండం అంటే ఏంటండి? చిన్న మార్బుల్ అంత సైజు. మన చిన్నపిల్లలు గోళీలు ఆడుకుంటారు ఆ సైజు. ఆ సైజులో పిండం ఉండగానే ఆయన మన ముక్కు ఎట్టుండాలా, మన మూతి ఎట్టుండాలా, తర్వాత మన చెవులు ఎట్టుండాలా, మన కళ్ళు ఎట్టుండాలని ఆలోచించిన దేవుడు ఆయన.
అంతరింద్రియములు అంటే నీ సైజుని బట్టి నీ హార్ట్ ఎంత ఉండాలా, నీ కిడ్నీస్ ఎంత ఉండాలా, తర్వాత నీ ఇంటెస్టైన్ సైజ్ ఎంత ఉండాలా అని ఆలోచించిన దేవుడు ఆయన. నిజంగా ఇంతగా ఆలోచించినటువంటి దేవుడు మన పట్ల ప్రణాళిక లేకుండానే, మన పట్ల ఆలోచన లేకుండానే నిర్మించాడంటారా? నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర రాంగ్లోనే తల్లి అయితే కొడుకుని దగ్గర తీసుకుంటే ఎక్కడ ముద్దు పెట్టుకొని మయ్య ఎంత అందంగా ఉంటాడు అని ఆలోచిస్తాం కదా. అంటే వారి పట్ల మన ఆసక్తి, వారి పట్ల మన ప్రేమ, వారి కోసం దాచిపెట్టేది, వారి ఎడల మనకున్న ప్రణాళిక అని ఆలోచించగా, ఇక్కడ కూడా దేవుడు మనల్ని నిర్మించినప్పుడు కూడా మన ఎడల ఆసక్తి ఉంది ఆయనకి, మన ఎడల ప్రేమ ఉంది ఆయనకి, మన ఎడల చక్కటి ప్రణాళిక ఉంది. అందుకే నాకు కింద 16 వచనంలో చదివించినప్పుడు, మనం పుట్టగానే మనకు నియమించబడిన దినములు లిఖితమయ్యి రాయసి ఉంది అంటారు. ఎస్, అంటే మనం యాదృచ్ఛికంగా ఈ భూమి మీదకి రాలేదబ్బా, ఏదో సడన్గా భర్త భార్యల కలయిక వలన మనం ఈ భూమి మీదకి రాలేదనే విషయం గమనించాలి. దేవునికి మన పట్ల ఒక చక్కటి ప్రణాళిక, ప్రేమ, ఆసక్తి, మరి ముఖ్యంగా శ్రద్ధ అంటే ఏ పని చేస్తానా, ఒక కార్పెట్ సర్దుతున్నా, ఒక ఇల్లు సర్దుతున్నా, లేకపోతే బుక్స్ రూమ్లో బుక్స్ సర్దుతున్నా, పిల్లవాడిని లేదా పాపని మేకప్ చేస్తా ఉన్నా, ఐబ్రోస్ దగ్గర నుంచి లేకపోతే లిప్టిక్ వరకు, వాళ్ళు వేసుకునే చెప్పులు, గోళ్ళ పెయింట్ దాకా కూడా ఒక పాపని ఎంత శ్రద్ధగా మనం మేకప్ చేస్తాం. అదే శ్రద్ధ దేవుడు మన పట్ల కనపరిచింది. అయితే మన పరిస్థితి ఏమైంది అని అంటే, మన యొక్క సొంత ఆలోచన బట్టి మనము ఇదే బైబిల్ గ్రంథంలో 6వ పేజీలో, ఇదే బైబిల్ గ్రంథంలో 6వ పేజీలో రాస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఇదే బైబిల్ గ్రంథంలో 6వ పేజీలో 8వ అధ్యాయం 21వ వచనం నేను రాయబడతాను అనమాట. నేను చదివి వినిపిస్తాను. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచి చెడ్డది అంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాం అంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నాం. మనం ఆలోచించవచ్చు. మేము టీచర్స్గా నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళు చేసే చేష్టలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక మనమే చెప్పి ఏమని ఫీల్ అవుతామంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, లెట్ దెమ్ డూ, వెన్ టైమ్ కమ్స్ అట్ దట్ టైమ్ దే లెర్న్ వాట్ ఈస్ రైట్ అని మనం చేయని అంటే మనమే విసిగిపోయి సరే వాళ్ళని అలా మూవ్ అని అంటే దేవుడు కూడా విసిగిపోయాడు. వాస్తవం మన పట్ల శ్రద్ధ, ప్రేమ, ప్రణాళిక కలిగినటువంటి దేవుడు, ఆసక్తితో నిర్మించినటువంటి దేవుడు మన హృదయాలోచన అంతా చెడ్డదిగా తయారవుతా ఉన్నప్పుడు మనము మన కుటుంబానికి, మన సమాజానికి కష్టంగా తయారైనప్పుడు, చివరికి మన ఒంటరితనంతో లేమి, అసంతృప్తితో కరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఇలా ఫీల్ అయ్యి ఇదే బుక్లో 642వ పేజీలో 9వ వచనంలో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏమనంటే, నరుల యొక్క హృదయము మోసకరమైనదని, అది బహు చెడ్డదని రాయబడుతుంది. సో ఈ మోసకరమైన ఈ చెడ్డని హృదయాన్ని బాగు చేయటం కోసమే మనకి క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చి ఆయన ఇప్పుడు మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం వాక్యం దాకా చదివి వినిపించినట్లుగా లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు కనుక చూస్తే, ఇప్పుడు మొదటి వచనం చూస్తే, ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. మీకు బాగా గుర్తుండి ఉంటుంది. కేసీఆర్ వచ్చిన మొట్టమొదటి రోజు లేకపోతే మొట్టమొదటి మంత్లోనే మాకు సకల జనుల సంఖ్య ఇది రాశాడు, సమగ్ర సర్వే పెట్టి వెంటనే మన వాళ్ళంతా ఏం చేశారు, ఎవరి ఊరికి వారు వెళ్ళాల్సిందే, ఎవరింట్లో వాళ్ళు ఆ రోజు ఉండాల్సిందే. ఉంటే మీ దగ్గరికి అధికారులు వస్తారు, మీరెవరు, మీకున్న ఆస్తులు ఎంత, మీరేం చేస్తా ఉన్నారు,
ఒక సర్వే తీసుకుంటాము, దాని ప్రకారం మేము తెలంగాణను డెవలప్ చేస్తాము అని కేసీఆర్ గారు చెప్పారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. సరే, డెవలప్ చేయడమా చేయకపోవడం సెకండరీ. ఇది వీరు చేయడం కాదు, క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలోనే జరిగింది. 3వ సంవత్సరంలోనే జరిగింది అన్నమాట. ఏ టైంలో అంటే కైసర్ ఆగుస్తు టైంలో జరిగింది. ఎక్కడ? పాలస్తీనా, సిరియా, రోమ్ అనేటువంటి ప్రాంతాల్లో జరిగింది అన్నమాట. రైట్. సో జాగ్రత్తగా ఆలోచిస్తే మనము చరిత్ర అనగానే, మీరు చరిత్ర పుస్తకాలు 10వ తరగతి దాకా చదివితే మొట్టమొదటి గుర్తుకొచ్చే వ్యక్తి అలెగ్జాండర్. అలెగ్జాండర్ అనగానే అందరూ మహాచక్రవర్తి అని చెప్తారు. వాస్తవంగా అలెగ్జాండర్ 323వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం చనిపోయిండు. ఆయన 10.5 సంవత్సరాలు పరిపాలించిండు. ఆయన చనిపోయిన 460 సంవత్సరాల తరువాత, ప్లూచార్ట్ అనేటువంటి చరిత్రకారుడు ఆయన గురించి రాశాడు. వాస్తవంగా 460 ఏళ్ళు అంటే ఎన్ని తరాలు? కనీసం 10-15 తరాలు. దాన్ని మనం బహు నమ్మకంగా అలెగ్జాండర్ నమ్ముతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన 30 సంవత్సరాల లోపే 20 పుస్తకాలు రాయకండి. చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఏ వ్యక్తి గురించి అయినా ఆయన తర్వాత 40 సంవత్సరాల లోపు రాసే పుస్తకాలు వ్యాలిడ్. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా నన్ను చూస్తూ ఉన్నారు, నేను చనిపోయాను సడన్గా. ఎవరైనా వచ్చి పలానా వ్యక్తి పలానా చెప్పారు, మేము దగ్గర నుంచి చూసిన ఆయన్ని, ఇలా ఎందుకు రాశావు, ఇలా రాయాలి అని చెప్తారు. కాబట్టి అవి రాంగ్ అవడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి 30 ఏళ్ల లోపు 20 పుస్తకాలు రాయకండి అన్నమాట. ఈ చూడండి, అంటే చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు. రోమ్ సామ్రాజ్యం గురించి మీకు అందరూ తెలిసిందే. అసలు దాన్ని నిర్మించింది జూలియస్ సీజర్. ఆయన కొడుకు పేరు ఆక్టేవియస్. ఆయన మార్క్ అండ్ ఆంతోని అనేటువంటి వ్యక్తుల మీద యుద్ధం చేసి గెలిచి రోమ్ని వాళ్ళ తండ్రి ఇష్ట ప్రకారం కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నమాట. ఆయన పేరే అగస్టస్. ఇక్కడ రాయబడింది అది అగస్టస్. ఆగస్టు మంత్ ఆయన పేరు మీదనే వచ్చింది. ఆయన టైంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది. ఆ టైంలోనే ప్రజాసంఖ్య రాయబడింది. ఇప్పటికీ కూడా రోమ్ మ్యూజియంలో ఆ ప్రజాసంఖ్య రాసినటువంటి టాబ్లెట్, ఒక శిలాశాసనం ఇప్పటికీ ఉంది. ఆ శిలాశాసనం మీద ఎంతమంది ఉంటారు? 1,07,518 మంది ప్రజాసంఖ్య రాయబడినట్టు రాయబడి ఉంది. ఇప్పటికీ రోమ్ మ్యూజియం అంటే చరిత్రలో ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. సార్, అప్పుడే మన అంతకుముందు కూడా ఉన్నారు కదా అని అనుకోవచ్చు. ఇదే బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆదియందు దేవుడు ఉండెను, ఆయన వాక్యమై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. అంటే ఆయన పుట్టినటువంటి వాడు కాదు, వాస్తవంగా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన రోజు అదంతే. అంతకు ముందే ఉన్నటువంటి వాడు. అంటే సర్వ మానవాళి క్షేమము నిమిత్తము, సర్వ మానవాళిని సంతోషం వైపుకి నడిపించడం నిమిత్తము ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినట్లు మనం గమనించాలి. శరీరధారిగా మనం అందరం కూడా స్త్రీ పురుషుల కలయిక వల్ల వచ్చినటువంటి వారు. కానీ ఆయన మాత్రమే కేవలం స్త్రీ సంతానముగా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు అన్నమాట. అన్న, ఎందుకు ఆయన రావటం వల్ల మనకు జరిగే లాభం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, మనము ఇదే లేవీకాండము, ఇదే బుక్లో లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో చక్కటి మాట రాయబడింది అన్నమాట. లేవీకాండము 17వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా, రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయి. రక్తము దేహమునకు ప్రాణము, దానిలోనున్న ప్రాణమును బట్టి మనకు ప్రాయశ్చిత్తం చేయని రాయబడింది. మన వాళ్ళందరూ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి సంవత్సరం తొలకరి టైం వస్తే, అంటే జూన్ జూలై ఆ మంత్లో వస్తే, మన పూర్వీకులు మనకు నేర్పించినటువంటి సాంప్రదాయం ఏంటంటే, మనకు ఉన్నంతలోనే ఒక కోడిని కోసి దేవునికి అర్పించడం.
మనకున్నంతలోనే ఒక మేకను కోసి దేవునికి అర్పించడం చేస్తాం. మీకు అందరికీ తెలుసు. మా అమ్మ మా నాన్న కూడా మాకు అవే నేర్పించారు. దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నేను పాపిని, నా హృదయంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఒంటరిగా జీవిస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధమైన రక్తం ద్వారా నా పాపమంతటిని పరిహరించి నా హృదయంలో సంతోషాన్ని నింపు అని మనం చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. అందుకనే మన పూర్వీకులు మునీశ్వరులు అస్తోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి అని చెప్తారు. అసతోమ సద్గమయ, నేను అసత్యంలో ఉన్నానయ్యా, నన్ను సత్యంలోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, నేను అంధకారంలో ఉన్నానయ్యా, నన్ను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ్య, నన్ను మరణ భయం వెంటాడుతా ఉంది, మరణము లేని జీవితానికి నన్ను నడిపించు అని వాళ్ళు చదువుకున్నోళ్ళు కాబట్టి అలా పద్యాలు పాడారు. మన పూర్వీకులు చదువుకోలేదు కాబట్టి క్రియల రూపంలో దేవునికి అర్పిస్తూ వచ్చారు. అంటే ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి శూన్య ప్రదేశం చక్కని మెటీరియల్తో ఫిల్ చేయాలన్నా, ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్తో లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాడో తనకి సాటిస్ఫాక్షన్ లైఫ్లో రావాలన్నా, తను ఒక పరిపూర్ణమైన సంతోషాన్ని పొందాలన్నా, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి, పరిశుద్ధులైనటువంటి వ్యక్తి తన ప్రతి పాపము నిమిత్తము ఒక పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ పుట్టుక రోజు ఆయన పుట్టుక గురించే సంతోషిస్తాం, కానీ వాస్తవంగా ఎవరి జీవితంలో ఆయన పుట్టింది నా పాపాన్ని మరణింపజేయటానికి, ఆయన పుట్టింది నా పాపానికి మరణం కలుగు చేసి నా హృదయంలో సంతోషాన్ని నింపటానికి అనేటువంటి మాటలు ఈ బైబిల్లో చక్కగా రాయబడతా ఉన్నాయి. ఆ విషయాల్ని ఎరిగినటువంటి గొల్లలు కానీ, జ్ఞానులు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఎరిగి వారు ఆయన్ని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉండొచ్చు అన్నమాట. అంటే ఆయన చరిత్రలో ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాను. ఆయన సడన్ గా వచ్చినటువంటి వాడు కాదు, అంతకుముందు వాక్య రూపిగా ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు. ఆయన పుట్టుకలో పాపము లేదు, పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకంలో తీసుకొచ్చాను. ఆయన రాబోయే రోజు కార్చే రక్తం ద్వారా సర్వ మానవాళి పాపం నుంచి విమోచన అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. తర్వాత దీనికి చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఆయన బెత్లెహేము అనేటువంటి ఊరిలో జన్మించాడో, జన్మించిన వెంటనే ఆ యొక్క దేవదూతలు గొల్లలకి ప్రత్యక్షమై ఆ చీకట్లో అలా పెద్ద వెలుగుతో ఆ దేవదూతలు ఆ గొల్లలకు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షం అయినప్పుడు ఏం జరుగుతా ఉందని చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఆ పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అంటే వారి ఎదుట ఒక గట్టి వెలుగు ప్రత్యక్షమయ్యేసరికి సడన్ గా మాకేం జరుగుతా ఉంది అని భయపడిపోయారు. అప్పుడు దేవదూతలు మాట్లాడే మాట ఏంటంటే, భయపడకుడి, ఇప్పటి వరకు మీరు భయపడ్డారు, తర్వాత ఏం జరిగిద్దోనని. ఇప్పుడు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మీ హృదయాల్లోకి యేసుక్రీస్తుని స్వీకరిస్తున్నారు. ఆ భయం అంతటి నుంచి పారద్రోలటానికి, అది ఏ భయం కావచ్చు, కుటుంబ భయం కావచ్చా పారద్రోలటానికి, మరణ భయం కావచ్చా పారద్రోలటానికి, లేకపోతే మన యొక్క పిల్లల విషయమే మన భయం కావచ్చా అంతటి నుంచి, లేకపోతే మన అనుదిన జీవితం గురించి భయం కావచ్చా, వాటన్నిటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు ఎలా విడిపించగలడు సార్ అని అంటే, ఇందాక చెప్పాను పాస్కల్ చెప్పిన విధానం నుంచి, ఇంకా నేను బోలెడని రాసుకున్నాను కానీ టైం ఉండదని చెప్పుకోలేదు. లతా మంగేష్కర్ దాని నుంచి కూడా ప్రతి ఒక్కరి హృదయంలో శూన్య ప్రదేశం ఉంది. ఆ శూన్య ప్రదేశాన్ని క్రియేట్ చేసినటువంటి దేవుని చేత ఫిల్ చేయబడింది. అప్పుడు దానికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్, సంపూర్ణమైనటువంటి సంతోషము నీ హృదయంలో వచ్చింది. అప్పుడు నీ పక్కన పోయే పాము గురించి కావచ్చు, నీకు వచ్చే మరుసటి రోజు గురించి కావచ్చు, మన పిల్లల చదువుల గురించి కావచ్చు, రాబోయేటటువంటి పరిస్థితుల గురించి కావచ్చు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి
ఆయన మన భయం అంతటి నుంచి మనల్ని విడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని చక్కగా దేవుడు రాయిస్తా ఉన్నాడు. సార్ ఎలా విడిపించగలడు సార్ అని అంటే, ఇక్కడ తర్వాత చూస్తే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎస్, ఎందుకు అని అంటే, ఎలా నీ భయం పోద్ది అంటే, నీ హృదయం ఇట్ బికమ్స్ సర్వోన్నతమైన స్థలం. ఈ స్థలము చక్కగా ఉంటాన్ని బట్టి మనం అందరం వచ్చి కూడుకొని ఈ మాటలు వింటా ఉన్నాం. ఖాళీగా ఉన్నటువంటి నీ హృదయం కూడా ఇప్పుడు ఎవరికి స్థలమైంది? దేవునికి స్థలమైంది. దేవుడే వచ్చి నీ హృదయంలో చక్కగా కూర్చొని నిన్ను గైడ్ చేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలోనికి చేర్చుకున్నామో, మన హృదయంలో ఉన్నటువంటి ఖాళీ స్థలము యేసుక్రీస్తుతో నింపబడింది. యేసుక్రీస్తు నింపబడటాన్ని బట్టి మన హృదయంలో ఇంకా భయానికి, ఇందాక ఖాళీగా ఉంది కాబట్టి భయం వెంటాడింది. ఆ ఖాళీ స్థలంలో క్రీస్తు వచ్చాడు కాబట్టి ఇక భయానికి తావులేదు. అంటే నీ హృదయం ఇప్పుడు ఏమైందంటే సర్వోన్నతమైన స్థలం. సర్వ ప్లస్ ఉన్నత గుణసంధి అంటే ఉన్నతమైన స్థలముగా నీ హృదయం. అందుకని మన పూర్వీకులు, మరి మీరు ఆలోచించారు లేదా, నేను గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. అసలు నిజంగా మనవాళ్ళు ఇప్పుడు సినిమాలు అంటే వరస్ట్ గానే, ఓల్డెన్ డేస్ లో మన వాళ్ళు కవులు చాలా అద్భుతమైనటువంటి కవిత్వం మన భారతీయ సమాజంలో దాగి ఉంది. దైవ చింతన కవిత్వం అసలు మన భారతీయులకు ఉన్నటువంటి దైవ చింతన వేరొకరు కావాలి. క్రిస్టియన్స్ అంటాం కానీ అమెరికన్స్, బ్రిటన్స్ వాళ్ళని, వాళ్ళు అసలు నిజంగా దేవుని వాక్యాన్ని సరిగా పాటించారు. మన వాళ్ళు వెరీ గుడ్ అన్నమాట మన సమాజం. అందుకనే అన్న అక్క మిమ్మల్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. మన వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం దైవ చింతన. మనకు అర్థం కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా పక్క వాళ్ళ కాలు దొరికితే వెంటనే అయ్యో నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించని మన హృదయంలోనే చెంపలేసుకుంటారు దేవుని ఎదురు. అది అంత గొప్ప లక్షణం. అందుకే ఆ చక్కటి దైవ చింతన చక్కటి మార్గం వైపు లీడ్ చేస్తే మన భయం నుంచి మనకి విడుదల అన్నమాట. అప్పుడు మన హృదయము సర్వోన్నతమైన స్థలంగా మారిపోతుంది. ఆ తర్వాత ఏమన్నాడంటే, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి దేవునికి మహిమయు, తర్వాత ఆయనకి అప్పుడు ఎప్పుడు చూడండి, ఇందాక భయం అని చెప్పాను. ఆ భయం ఎందుకు ఉంది? ఖాళీ ప్రదేశాన్ని బట్టి. ఆ ఖాళీ ప్రదేశం ఇప్పుడు ఏమైంది? సర్వోన్నతమైన స్థలమైంది. ఆ సర్వోన్నతమైన స్థలం ఎందుకైంది? యేసుక్రీస్తు వచ్చి కూర్చున్నాడు కాబట్టి, అంటే హృదయంలోకి మనం అంగీకరించాం కాబట్టి. అప్పుడు మనం ఆయనకి ఏమైనా ఇష్టలమయ్యాం. ఇష్టలం అవటాన్ని బట్టి మన హృదయంలో ఇప్పుడు ఏం పరిపాలిస్తా ఉంది? సంతోషం. చూసారా, ఇదివరకు ఖాళీ ప్రదేశము భయము వెంటాడితే, ఇప్పుడు సర్వోన్నతమైన స్థలము ఇష్టలు సంతోషం మనం రూల్ చేస్తా ఉన్నాం. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప విశిష్టత. ఎలా చేయగలిగాడు సార్ అని అంటే, ఆయన ఇందాక నేను చూపించాను, ఎప్పుడు మీ తర్వాత వెళ్ళి కావాలని చూసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ఎడ్ల యొక్క కోడెల యొక్క రక్తము మన పాపాన్ని పరిహారం చేయలేకపోయింది. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే ఆ కలువరిలో శిలువ మీద ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చడం ద్వారా మన ప్రతి పాపం నుంచి విడుదల, మనకి సంతోషము, సమాధానం మన హృదయంలో ఉంచాడు అన్నమాట. అందుకని యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడింది, మన దోషానికి సంబంధించినటువంటి దెబ్బలు ఆయన పొందాడు. మనకి సమాధానం రావటం కోసము మన శిక్ష అంతా ఆయనే పొందాడు. అది ఆయన చేయడానికి ఆయనకి ఇష్టమైంది. అంటే హృదయపూర్వకంగా తను చేశాడు. ఎవరైతే ఈ మాటలను హృదయంలో అంగీకరించి యేసుక్రీస్తుని చేర్చుకుంటారో వారు ఇష్టలుగా, వారి హృదయము సర్వోన్నతమైన స్థలముగా, వారికి పరిపూర్ణమైన సంతోషము కలిగిద్దని ఈ బైబిల్ సెలవిస్తుంది. నేను 2 నిమిషాలు ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ చెప్పి క్లోజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇది నిజంగా జరిగినటువంటి యథార్థ గాథ. అది లండన్ మహాపట్టణం. ఆ లండన్లో ఆ యొక్క మహాపట్టణానికి మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎలాగో అక్కడ న్యాయమూర్తి ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక బిడ్డ. ఆయన బిడ్డకి 16 సంవత్సరాలు.
ఎలాగో న్యాయమూర్తి కాబట్టి డబ్బులు ఉంటాయి, పలుకుబడి ఉంటుంది, ఆయన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి 16 ఏళ్ళు వచ్చేసరికి ఆమెకు గుర్రపు స్వారీ, కంప్యూటర్లో శిక్షణ, కారు డ్రైవింగ్ అన్నీ నేర్పించాడు డాడీ. అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఆమె 16 ఏళ్ళకే సంపాదించింది. ఒక రోజున వాళ్ళు కోర్టుకి వెళ్ళాల్సిన టైంలో వెళ్తా ఉన్నారు. వెళ్తూ ఉంటే డాడీ, మీకంటే నేను కారు బాగా తోలగలను, నాకు ఇస్తావా స్టీరింగ్ అంటే. లేదు బిడ్డ, నీకు 16 ఏళ్ళే, నీ న్యాయమూర్తిని కదా, 18 ఏళ్ళు నిండిన తర్వాత మాత్రమే ఈ స్టీరింగ్ తీసుకోవాలి, దానికోసం ఇవన్నీ నేర్పించాను అని చెప్తున్నాను. అంతే డాడీ, మీరు అలానే చెప్తారని చెప్పి కొంత దూరం వెళ్ళగానే ఆ ర్యాక్లో చూస్తే ఫైల్స్ ఉండవు. తిరిగి మళ్ళీ ఇంటికి రావడానికి ఇంటికి వస్తాను. ఆ రోడ్డు మీద నేను కారు ఆపి, బిడ్డ కూర్చో, నేను లోపలికి వెళ్ళి ఫైల్స్ తీసుకొస్తానని చెప్తాడు. లోపలికి వెళ్ళి ఫైల్స్ తీసుకొచ్చే లోపలని బిడ్డ డ్రైవర్ సీట్లోనికి వెళ్ళి కారు డ్రైవ్ చేసుకుంటుంది. ఆయన ఆ విషయాన్ని గమనించి అమ్మ అని కేకేస్తారు. బట్ ఆమె అంతలోనే వెళ్ళిపోయింది. వెంటనే పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి ఆ రక్షక దళానికి ఫోన్ చేసి, అయ్యా నా బిడ్డ ఇలా వెళ్తా ఉంది, ఆమెకు 16 years ఏజే కాబట్టి ఆమెను కాపాడండి, ఆమెకు తెలియక డ్రైవ్ చేయొచ్చానంటే ఒక 20 మంది పోలీసులు, ఒక 20 కారులు ఆమెను వెంటాడుతూ ఉంటారు. ఆమె మాట్లాడుకునే మాట ఏంటంటే, మా డాడీ నా మీద కనికరం లేనటువంటి వాడు, ఏదో జస్ట్ ఒక 10 నిమిషాలు కారు తోలుదాం అన్నదానికి ఎంతమంది పోలీసులను పంపించి నన్ను బాధ పెట్టాలా అని ఆమె అనుకుంటా ఉంటాను. అంతలోనే ఇలా ఆలోచిస్తున్న క్రమంలో స్టీరింగ్ రైట్కి తిరిగింది, వెళ్ళి ముందున్న ఎలక్ట్రిక్ పోల్కి గుద్దింది. ఆ ఎలక్ట్రిక్ పోల్ దగ్గర భిక్షాటన చేస్తున్నటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులను కూడా యాక్సిడెంటల్గా చేయడం జరిగింది. కొంతమంది కాళ్ళు విరిగిపోయి, ఒక ఇద్దరు చనిపోయారు. ఎట్ జరిగిపోయింది. ఎలక్ట్రిక్ పోల్ కూడా విరిగిపోయి ఎలక్ట్రికల్ గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా నష్టం జరిగింది. ఆ 20 మంది పోలీసుల దగ్గరకు వచ్చి వెంటనే కేసు ఫైల్ చేసి ఆమె పోలీస్ స్టేషన్కి తరలించారు. చికటపడింది. ఆ రోజు ఏమి చేయలేకపోయారు, పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. తెల్లారి పొద్దున్నే కోర్టుకు హాజరుపరిచినప్పుడు న్యాయమూర్తిగా వాళ్ళ నాన్నగారు ఉన్నారు. కోర్టులో ముద్దాయిగా బోన్లో బెడ్ ఉంది. ఇటువైపు లాయర్ ఉన్నాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, 16 ఏళ్ళ అమ్మాయి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు, కారు తన ఇష్టానుసారంగా తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ ప్రాపర్టీకి నష్టం కలిగించింది, కొంతమంది వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేసి వాళ్ళ గాయపరిచింది. వీటన్నిటిని బట్టి కోర్టు వారు ఆమెకు తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతా ఉన్నాను అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడు. వెంటనే సాక్షులను ప్రవేశపెట్టారు. పోలీసులు అందరూ కూడా ఇది నిజమే యువర్ ఆనర్, ప్లీజ్ ప్రొసీడ్ అని వాళ్ళు చెప్పారు. వెంటనే న్యాయమూర్తి, తండ్రిగా ఉన్న న్యాయమూర్తి ఆమెకు వెంటనే కేసు, ఆమెకి 2 లక్షల జరిమానా విధించి 16 కొరడా దెబ్బలు ఆమెకు విధించేస్తారు. ఓకే, 2 లక్షల చెక్ అయితే ఆయన రాసి ఇచ్చాడు, కానీ కొరడా దెబ్బలు ఆమె తినాలిగా. ఆమెను తీసుకెళ్లి ఎదురుగా ఉన్నటువంటి దిమ్మి మీద 2 చేతులు కట్టేశారు. వీపు భాగంలో ఉన్నటువంటి చొక్కాని చింపారు. ఈమె కొట్టడానికి కొరడా ఎత్తారు హంటరు. అయితే ఆమె చిన్నతనాన్ని బట్టి మనస్ఫూర్తి కళ్ళు తెరిచి కొట్టలేక ఆయన కళ్ళకు గంతలు కట్టుకుంటారు హంటరు. కట్టుకొని ఇక్కడే ఉన్నామమ్మా అంటే ఇక్కడే ఉన్నాను అంకుల్ అని అంటే ఆయన కొట్టడానికి రెడీ అవుతాడు. రెడీ అయ్యి టకా 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 16 దెబ్బలు కొడితే చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకులు ఆగు ఆగు ఆగు, నువ్వు చేసే పని రాంగు, ఆపు ఆపు అని అంటారు. అంతలో వీళ్ళు అంతే అంటారని చెప్పి 16 దెబ్బలు కొట్టి తీసి చూసేసరికి ఆయన కొట్టింది ఎవరినో తెలుసా? న్యాయమూర్తి. ఎప్పుడైతే ఆయన కొట్టడానికి రెడీ అయ్యాడో ఈ న్యాయమూర్తి ఆయన చొక్కా నిప్పి తల్లి బిడ్డ ఒంటి మీద కప్పి ఆమెను ఇలా సరౌండ్ చేస్తాడు. ఇలా సరౌండ్ చేయగానే ఈమె మీద పడాల్సిన దెబ్బలన్నీ కూడా ఈయన మీదనే పడి ఆ రక్తం ఏరులై పారటాన్ని గమనించిన ప్రేక్షకులు అందరూ కూడా అయ్యో నువ్వు చేస్తున్న పని తప్పయ్యా అంటాను. అంతలోనే జరిగిపోయింది. ప్రియమైన అన్న యొక్క ఫ్రెండ్స్గా నేను మీకు తెలియజేది ఏంటంటే ఆయన న్యాయమూర్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. ఆ బిడ్డ ఎవరో కాదు, నువ్వు నేను. వాస్తవంగా నీకు నాకు రావాల్సిన శిక్ష మనందరినీ సరౌండ్ చేసి ఆయన పొందాడు. ఆయన యొక్క శరీరం నాగటి సాళ్ళ వలె దున్నబడి దానికోసమే వచ్చాడు. ఆయన మన ప్రతి పాపం నుంచి క్షమించి
మన హృదయంలో సంతోషాన్ని ఇవ్వటం కోసం మన స్థానంలో మనకు బదులుగా మన కొరకు ఆయన మరణించడానికి వచ్చాడు. మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళాడు. ఒకనొక రోజున ఆయన వస్తాడు. వచ్చి నిన్ను నన్ను కూడా ఆయనకి ఇష్టలైన ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారో, ఎస్ నీవు నా కోసం. ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేయాలా? తండ్రి వచ్చి వాలిపోయినప్పుడు బిడ్డ సంతోషంగా అంగీకరించింది. డాడీ, నేను ఇప్పటివరకు నిన్ను అర్థం చేసుకోలేదు, ఇప్పుడు నీ ప్రేమను అర్థం చేసుకుంటాను. వాస్తవంగా ఆ కొరడా దెబ్బలు నా మీద పడితే నేను బ్రతకలేను డాడీ అని ఆ బిడ్డ తండ్రి చెవిలో చెప్తాడు. ఆ తండ్రి సంతోషంతో ఆ శిక్షణ అంతా కూడా స్వీకరించాడు. ఆ బిడ్డ తను యాక్సెప్ట్ చేసింది కాబట్టి శిక్ష తన మీద పడిందని సంతోషించింది. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిక్ష అంతా భరించాడు. నీవు నేను కనుక అంగీకరించినట్లయితే మనం కూడా ఆయనతో పాటు పరలోక పట్టణంలో వారసులం అవుతాం. ఈ చిన్ని మాటలు మనం అందరం ఆలోచిద్దాం. మనలోని భయాన్ని తొలగించడం కోసం, మన హృదయాన్ని సర్వోన్నతమైన స్థలంగా చేయడం కోసం, 3వది ఆయనకి ఇష్టంగా మనం బ్రతకటం కోసం, 4వది పుష్ప 2 ఇవ్వనటువంటి సంతోషాన్ని, సంపూర్ణమైన సంతోషాన్ని ఆయన మనకి ఇవ్వటం కోసం, ఫైనల్గా ఆయన లోక రక్షకుడు. రక్షకుడు అని అంటే మన కోసం, మన ఆత్మకి రక్షకుడు, మన శరీరానికి రక్షకుడు, మన కుటుంబానికి రక్షకుడు, మన సమాజానికి రక్షకుడు. ఈ మాటలను మనం ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా ఎస్ వాళ్ళ బ్రదర్ చెప్పారు, వాళ్ళ అన్న అక్క ఫ్రెండ్స్గా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ మాటలు వినిపించారు. ఒకసారి మనం వై డోంట్ వి థింక్ అబౌట్ దిస్ అని ఆలోచిస్తే మంచిదని మీకు చక్కని ఇన్విటేషన్ దేవుడు ఇస్తా ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ఎవరైనా అంగీకరిస్తే మీ యొక్క కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకొని, ఎస్ లార్డ్, యూ డన్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఫర్ గెటింగ్ ఎటర్నల్ లైఫ్. ప్రేమ కలిగిన తండ్రి, కలిగిన ఆయన వందనాలు. చక్కగా అన్న అక్క వాళ్ళ ఫ్రెండ్స్, నైబర్స్ రావడానికి, వారితో కలిసి ఈ క్రిస్మస్ యొక్క శుభవర్తమానాన్ని పంచుకోవడానికి, వినడానికి, ఆలోచించడానికి దేవా వారికి ఏర్పాటు చేసినటువంటి చక్కటి కూడికను బట్టి స్తుతిస్తా ఉన్నాను. వచ్చిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలని, వారి పిల్లల్ని, వారి యొక్క అనుదిన జీవన విధానాన్ని ఆశీర్వదించండి. దేవ వారి కొరకు నువ్వు రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చావని ఆలోచించడానికి సహాయం చేయమని, ఇంతవరకు మీరు జరిగించినటువంటి ఈ కూడికను బట్టి మరోసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ట్రైనింగ్ వస్తుంది. విశేషం